కేంద్ర బడ్జెట్ ఉదయం 11 గంటలకు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్గా ప్రవేశపెట్టనుంది. ఇక లోక్సభ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా స్థిరంగా ఉందని వెల్లడి. 2024-25 జీడీపీ వృద్ధి 6.5 నుంచి 7% అంచనా. ఇక ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరమైన స్పష్టీకరణ. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేం కేంద్రం, అమృత్ కాల్. ఇదే మైలురాయి బడ్జెట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తానికి ఇవాళ బడ్జెట్ ఇక చూడు రామ్మ చిలకమ్మ ఒక్కసారి అచ్చిపోమ్మా మెల్లగా 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 పైలం అచ్చే దద్దమ్మ పేపర్లో తలకే మా డిప్యూటీ సీఎంని ఎంత అవమానించారు, మా దళిత ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి అండి. ఇక చూడు పేపర్లో ఇట్లా చూడు, ఈ ఫోటో కిందికే వచ్చు కదా, అదే రేవంత్ రెడ్డి ఫోటో ఇట్లా పేపర్ వాళ్ళ హెడ్లైన్ కింద వేసుకుంటారా? బాధాకరం కదా ఇది, మన దళిత జాతిని అవమానిస్తుంది ఈ పేపరు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం. ఈ నెల 31 వరకు కొనసాగే ఛాన్స్. తొలి రోజు సంతాపాలకే పరిమితం. వెంటనే బీఎస్సీ మీటింగ్ షెడ్యూల్ ఫిక్స్. 24న రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. 25న ఉభయ సభలలో బడ్జెట్. ఇక సెషన్కు కేసీఆర్ హాజరు, బీఆర్ఎస్ వర్గాలు వెల్లడి. 4ంటికి ప్రయారిటీ. బడ్జెట్లో విద్యా, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యత. ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ. వైద్య రంగంలో సమూల మార్పులు. నిరుద్యోగ సమస్యలపై స్పెషల్ ఫోకస్. సంక్షేమంపై రాజీ పడొద్దనే స్పష్టత. సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాడ్స్ ఆర్థిక దోహదపడుతుందనే భావన. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు అంటూ కూడా చూడొచ్చు. మేము విడిగా కూర్చుంటాం. స్పెషల్ సీట్లను సిట్టింగ్ ఏర్పాటు చేయండి. స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. సిగ్గు, శరం, ఇజ్జత్, మానం పోతాయి. రేపు మీరు నియోజకవర్గాలలో ఎవరి పూలదండల ప్లేస్లో మీకు చెప్పుల దండలు రెడీగా ఉన్నాయట ప్రజలు అంటున్నారు. 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించిన సభాపతి శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్ అంటూ కూడా మేము విడిగేందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు అంటే అటు ఇటు కాని బ్యాచ్ మీది, అంటే ఏ బ్యాచ్ పేరు అటు ఇటు కాని బ్యాచ్ ఉన్నది. ఎమ్మెల్యేలలో కూడా అటు ఇటు కాని బ్యాచ్ అన్నట్టు ఇది. అటు బీఆర్ఎస్ కాదు, ఇటు కాంగ్రెస్ కాదు. బీఆర్ఎస్ సభ్యత్వం మీద గెలిచిళ్ళు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయినా కూడా అటు ఇటు కామని వాళ్ళే చెప్తారు. మాకు ఒక సపరేట్ రో కావాలని చెప్తున్నారు వాళ్ళు.